ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. అందరికీ నమస్కారం. మా హరీషన్న ఆడవాళ్ళ కోసం, సిద్దిపేట ప్రజల కోసం చాలా ముందడిగేసి ముందే ఉంటాడు. ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఫస్ట్ చాలా మంది ఎక్కించేవాళ్ళు. కరోనా టైంలో ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరు అని ఎక్కించినారంటే ఎవరు తీసుకుంటారు కదా స్టీల్ బ్యాంక్ ఎందుకు, ఈ పేపర్ ప్లేట్ అయితే తిని పారేయచ్చు, అయితే ఎవరు అడగాలనే ఆలోచనతోటి చాలా మంది ఫస్ట్ తీసుకోలేదు. ఈ తర్వాత ఇప్పుడు ఏమైందంటే వినాయక చవితి వచ్చిన, అమ్మవారిని పెట్టిన, శ్రీరామనవమి అయినా మేమే ఫ్రీగా ఇవ్వడం జరిగింది అన్నట్టుగా. ఫ్రీగా ఇస్తే వాళ్ళకి ఏంటంటే అలవాటు అవుతుంటుంది అనేది ఆలోచనతోటి ఇది ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసి చిన్నగా బర్త్డే అయినా కానీ వాళ్ళు కూడా ఫ్రీగా ఇచ్చినాం. ఫ్రీగా ఇస్తే వాళ్ళకి కడిగాక ఇచ్చినా కానీ తీసుకొని మళ్ళీ మా స్టీల్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చి కడిగిపించే వాళ్ళము, కడిగిపించి మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకునే వాళ్ళము. అయితే ఇప్పుడు ఎక్కించిన వాళ్ళకి ఏంటి అంటే అబ్బాయి ఇప్పుడు సిద్దిపేట నెంబర్ 1గా నిలిచింది అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. ఎందుకంటే ప్రతి విషయంలో సిద్దిపేటను తక్కువ చేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. తక్కువ చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు అయింది అని నేను అనుకుంటున్నా. అందరికీ ఒక గొప్ప రోజు మన అందరికీ కూడా, సిద్దిపేట వాళ్ళందరూ కూడా, మున్సిపల్ కౌన్సిల్ అందరికీ కూడా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్కి ముందుగా ఒక ఎకనామిక్ సర్వే అని చెప్పేసి ప్రజెంట్ చేస్తుంది. ఆ ప్రజెంటేషన్లో భాగంగా మన సిద్దిపేటలో జరుగుతున్నటువంటి స్టీల్ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఇది మనకి చాలా చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. ఎందుకంటే ఆ బడ్జెట్ బేస్ చేసినప్పుడు మనం ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తుంటామో దానికి సంబంధించినట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ముందుగా ఈ ఆర్థిక సర్వే అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మన సిద్దిపేటలో ఉన్నటువంటి స్టీల్ బ్యాంక్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే మన దగ్గర ఎక్కువ ఇంతకుముందు గతంలో ప్లాస్టిక్ ఎక్కువ వాడకం జరిగేది. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ కానీ, తర్వాత భూమి కాలుష్యం ఏర్పడడం కానీ, వాయు కాలుష్యం కానీ, తర్వాత నీటి కాలుష్యం కానీ ఇవన్నీ ఏర్పడుతూ మనకి ప్రజల ఆరోగ్యానికి దెబ్బతింటుందనే ఉద్దేశంతో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మన సిద్దిపేటలో తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా 2020లో 34 స్టీల్ బ్యాంకులని మెప్మా గ్రూపుల ద్వారా మహిళా సంఘ బిల్డింగ్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. సో వీటి ద్వారా ప్రజలందరికీ కూడా ప్లాస్టిక్ని తగ్గించి వాడుకున్నట్లయితే ఆరోగ్యము బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సమయం లోపల 2020 లోపల కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఆ కంటి వెలుగు ప్రోగ్రాంలో చాలా మంది, అంటే కనీసం ఒక 100 to 200 మెంబర్స్ దాకా మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ను రోజు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసేవాళ్ళము. అలాంటి వాళ్ళందరూ కూడా ప్లాస్టిక్ని తగ్గించి వాళ్ళందరూ కూడా ఈ స్టీల్ బ్యాంకు, బర్తన్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వాటి వల్ల ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనము ఎంత ప్లాస్టిక్ని తగ్గించడం అనేది కాకుండా ఒక దేశానికి ఆదర్శంగా దీనివల్ల ప్రజలందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి చోట కూడా ఈ స్టీల్ బ్యాంక్ కనుక ఏర్పాటు చేసినట్లయితే పొల్యూషన్ కంట్రోల్ కావడం జరుగుతుంది అనేది స్పెసిఫిక్గా ఈ ఆర్థిక సర్వేలో ఇది పొందుపరచడం కూడా జరిగింది. అంటే కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల, ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేదంటే ప్రైవేట్ కార్యక్రమాల వల్ల కానీ ఈ ప్లాస్టిక్ పాత్రలు అవన్నీ వాడాలని చెప్పేసి మిగతా దేశమంతా కూడా దీనిని ఒక ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర కూడా మున్సిపల్లో కానీ, తర్వాత మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ ప్లాస్టిక్ బదులుగా స్టీల్ వాడడానికి కోసం అని చెప్పేసి డిపిఓ గారు కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలెక్టర్ కూడా కలెక్టరేట్లో కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకుండా చర్యలు తీసుకున్నారు. సో ఇదంతా కూడా అందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఏర్పాటు చేయడానికి మన దగ్గర ఏర్పాటు చేసింది ఈ దేశానికి తలమానికంగా ఉన్నది. కాబట్టి మన మెప్మా సభ్యులందరూ కూడా కృషి, గౌరవ కౌన్సిలర్స్ కృషి, తర్వాత గతంలో పనిచేసినటువంటి కమిషనర్ గారు కానీ, లేదంటే అప్పుడు పనిచేసినటువంటి మాజీ చైర్మన్ కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులు కానీ, వీళ్ళందరి యొక్క కృషి ఉంది. కాబట్టి మనం ఈ రోజు దేశంలో అగ్రభాగాన్ని నిలబడాలని
అవకాశం వచ్చింది. దీనందరికీ కూడా మనకు సహకరించినటువంటి సిద్దిపేట వాసులకు ముఖ్యంగా మనందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.